నికృష్టమైన ఒక రాజకీయ క్రీడ తెరలేపారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో. మీరు చూస్తున్నారు మిత్రులారా, నిన్న మొన్న కూడా రాత్రి కూడా కేటీఆర్ అనేక ఛానల్స్లో అనేక వేదికల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎలా ఉందంటే దొంగే దొంగ నడిచినట్టు. ఒక విషనాగు తన పిల్లలు తనే తిన్నట్టు. ఏ రోజు కూడా గత 10 సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య పోగడలు కానీ రైతుల పట్ల ప్రేమ కానీ చూపించిన కేటీఆర్ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ చిన్నదొర బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయా మిత్రులారా? గత 10 సంవత్సరాలుగా మీ పరిపాలనలో అవినీతి కంపు. నిన్ను మాట్లాడుతున్నాడు 11 నెలల నుంచి కాళేశ్వరం అన్నారు, విద్యుత్ అన్నారు, ఈ కార్స్ అన్నారు, ఫోన్ టాపింగ్ అన్నారు. అవును అన్నాం, నిజమే. మీరు గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అవినీతి మా ముఖ్యమంత్రి గారు బయటికి తీస్తే మేము అధికారం ఉండే 5 సంవత్సరాలు సరిపోయిన ప్రతి నెల ఒక స్కామ్ ఉంది. ప్రతి నెల ఒక స్కామ్ బయట తీయొచ్చు. అంత స్కామ్ చేశారు. అంత వ్యవస్థల్ని నాశనం పట్టించారు, భ్రష్టు పట్టించారు. మరి మాట్లాడతారు ఇంకా కేటీఆర్ గారు. మిత్రులారా, మీరు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, కేటీఆర్ గారు జైలుకు పోవడం ఖాయమని తెలిసి ఆయనతో పాటు తోడు తీసుకెళ్దామని నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నిన్న మాట్లాడతారు ఇంకో మాట, ఏం మా నాయకుడితో మేము మాట్లాడొద్దా? బరాబర్ మాట్లాడతా. కేటీఆర్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడిని లెక్క చేసావా? ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడావా? మీ అయ్య కానీ నువ్వు కానీ మంత్రులకి ఎమ్మెల్యేలు టైం ఇచ్చారా? ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా మీకు సాయం చేసిన గద్దర్ కానీ విమలక్క కానీ ఎప్పుడో ద్వారా నీ గండిలో రానిచ్చావా? ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతుల కోసం జైలుకి వెళ్తా, అవసరమైతే రైతుల కోసం ప్రాణం ఇస్తా. నీ బోడి ప్రాణం, నీ సన్నాది ప్రాణం మాకెందుకు? రైతుల కోసం ప్రారంభించే వ్యక్తివైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో రైతు చట్టాలను ఏ రోజైనా వ్యతిరేకించావా? రైతులకు బేడి లేని చరిత్ర కదా నీది. ఏ వర్గాన్ని పట్టించుకొని చరిత్ర కదా నీది. 10 సంవత్సరాలు మీ పరిపాలన ఇంకా మర్చిపోలేదు ప్రజలు. 10 సంవత్సరాలు మీ అరాచకాన్ని మర్చిపోలేదు. 10 సంవత్సరాలు మీ కుటుంబ పాలన మర్చిపోలేదు. 10 సంవత్సరాలు మీ ప్రవర్తన కూడా మర్చిపోలేదు. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇంతకుముందే చెప్పా, పాము తన పల్లెలను తానే చంపినట్టుగా మిమ్మల్ని అందరినీ బలి పశువులు చేసి ఈ పార్టీ నడవదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అనేది అగమ్య గోచరం. నాకు మద్దతు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాడిని నమ్మట్ల కేటీఆర్ గారిని. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచగా పిచ్చోళ్ళ లెక్క లేచితే ట్విట్టర్లో లేకపోతే ప్రెస్లో అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని అందరినీ కూడా కేసుల్లో ఇరికిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో విధంగా ఆయన హీరో కావాలి, మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టుగా నటిస్తూ మాట్లాడుతున్నాడు. రైతులకి అన్యాయం ఎక్కడ జరిగింది అసలు? ఫార్మాసిటీలో మీరు 14,000 ఎకరాలు 8 సంవత్సరాలు మేము సేకరించాము. ఫార్మాసిటీ బ్రహ్మాండం కట్టొచ్చు. అక్కడ అవినీతి లేకుండా చేశామని అంటున్నాడు కేటీఆర్. మా ముఖ్యమంత్రి గారే ఫార్మాసిటీని విచ్ఛిన్నం చేసి అంటాడు. మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఈ 11 నెలల్లో అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామని, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని, గ్రీన్ ఫార్మా ఎక్కడ కాలుష్యం లేకుండా ఏర్పాటు చేద్దామని, నగరం నలుమూలలా ఫార్మాసిటీలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి పెరుగుతుందని మా ప్రయత్నం, మా ఆలోచన.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని. ఆ రోజు ఎవరిని భాగస్వామ్యం చేశావు? ఆ రోజు నువ్వు భూసేకరణ చేయలేదా? భూసేకరణ ఎలా చేసావు మాకు తెలీదా? మేము చూడలేదా? మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు కూడా అవకాశం ఇస్తాం, ప్రజాస్వామ్యయుతంగా మీ నిరసన తెలియజేసే అవకాశం కల్పిస్తాం. మీరు ఎక్కడ కల్పించారు? ధర్నా చౌక్ అయితే చరిత్ర కదా నీది. నీ దొర గడికి చుట్టూరు కంచెలేసుకొని ఎవరిని లోపల రాకుండా లోపల ఉండి నిర్బంధంగా పరిపాలన చరిత్ర కదా నీది. సెక్రటరీ రాకుండా ఫామ్ హౌస్ అప్పుడు కూడా చరిత్ర కదా మీది. మా ప్రజాపాలన గురించి మీకేం తెలిసింది? ఈ ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, నీ విషం ప్రజల మీద కక్కొద్దు. తెలంగాణ రైతాంగం నీకు ఓట్లే లేదని కక్ష కట్టొద్దు. నువ్వు వాళ్ళ మీద కక్షపూరితంగా రైతుల మీద కక్ష కట్టి చేస్తున్నావు. రైతులు కాని వ్యక్తులు రెచ్చగొట్టి, రైతులు కాని వ్యక్తుల్ని కలెక్టర్ల మీద దాడి చేపించి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు. విధ్వంసాన్ని సృష్టించడానికి పథక రచన చేశావు. ఈ లగచెర్ల సంఘటనలో ప్రథమ ముద్దాయి నీవే. దీనికి పూర్తి బాధ్యత నువ్వు నీ కుటుంబమే తీసుకోవాలి. నువ్వు రాత్రిపూట పథక రచన చేసి సామాన్యుల్ని రెచ్చగొట్టి భూములు లేని రైతులను అక్కడ పంపించి అధికారుల మీద దాడి చేసేంత తెగించావంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? 11 నెలల అధికారం లేకపోతే తట్టుకోలేకపోతున్నావు. ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. మేము చాలా స్పష్టంగా అన్ని వర్గాల్ని భాగస్వామ్యం చేస్తున్నాము. మీలాగా మేము పరిపాలించట్లేదు. మీకు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. మీరు ఏ విధంగా అయితే విధ్వంసం సృష్టిస్తామనుకున్నారో ఆ విధ్వంసాన్ని పక్కా నిలువరిస్తాము. మీరు అధికారుల మీద దాడి చేసి ఒక కలెక్టర్ని, ఒక జాయింట్ కలెక్టర్ని చంపుదామని హత్యా ప్రయత్నం చేశారంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కేటీఆర్ నీకు? చెప్పు. ఏమి చేయమనుకుంటున్నావా? ఏమి కాదనుకుంటున్నావా? ఇంకా నేను జైలుకి పోతా, పంపి చూస్తా, ఎస్ బరాబర్ మా సురేష్ కొట్టాడు, సిగ్గులేదా నీకు ఆ మాట చెప్పడానికి? తప్పును తప్పు అని ఖండించాలి. నువ్వు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నావు, ఒక రాజకీయ నాయకుల్లో ఉన్నావు, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించావు. నీకు ఆ అధికారం వచ్చింది అంటే నీ ఒక్కడి కుటుంబంతో కాదు, తెలంగాణ ప్రజలందరూ కలిపి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాము. తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు. అరెస్ట్ గురించి మాట్లాడుతున్నావు. బరాబర్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసుకో. ఎందుకు చేయ? నువ్వు తప్పు అని తేల్తే నిన్ను కాదు నీ అయ్యను కూడా అరెస్ట్ చేస్తాం. రేపు కాళేశ్వరంలో అవినీతి బయటపడితే నీ అయ్య లోపల పోతాడు. విద్యుత్తు స్కామ్లో మీ అయ్య పాత్ర ఉంటే మీ అయ్య లోపల పోతాడు. నీ చెల్లి లోపల పోలేదా? ఫస్ట్ శుద్ధపూస మాట చెప్పలేదా? 5 నెలలు 6 నెలలు జైలు జీవితం గడిపరాలేదా? నువ్వు అంతే పోతావు బిడ్డ జైలుకి. ప్రజలు రెచ్చగొడుతున్నావు. పొలగాన్ని అడ్డుకోమంటావు, అధికారులను అడ్డుకోమంటావు. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటావు? నీ కళ్ళ కనపడట్లేదా? 18 లక్షలు 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. 22 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మీరు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సరిదిద్దుతున్నాడు. బాలలే ఈ తెలంగాణకి పట్టుగొమ్మలు, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్ అని అనేక ప్రాథమిక పాఠశాలలు మీరు మూసేసిన 5,000 పాఠశాలలు ఈరోజు తెరిపిస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం? నీ కళ్ళ కనబడట్లేదా? కేటీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరు అనేక టీవీలలో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఇప్పుడే మిత్రుడు ఎవరు గుర్తు చేశారు, పాత వెంకటేష్ సినిమా జెమినీ సినిమా ఉండే, ఆ సినిమాలో ఒక విలన్ ఉండేవాడు. మార్నింగ్ విలను, రాత్రి కూడా కామెడీ యాక్టర్.
నీ లెక్కే ఫస్ట్ లో ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఏం చెప్పావు? ఈ ప్రభుత్వం ఉండదు అన్నావు. ఈ ప్రభుత్వం 6 నెలలే ఉండదు అన్నావు. నీతో కాలా. బీజేపీతో కుమ్మక్కవి ప్రయత్నం చేశారు మీరు, మీ అయ్యా, మీ బావ, మీ కుటుంబం అంతా. అది మీతో కాలా. మళ్ళీ తర్వాత త్వరలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటా అన్నాం. నీ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సహకరించారు. అనేక పార్లమెంట్ సీట్లు మీకు డిపాజిట్లు పోయినాయి. మీ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ తరఫున మీ పార్టీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మీ బతుకు అంత చెడిపోయింది. ఇంక నీ వల్ల కాలా. నిస్సాయంగా వెళ్ళిపోయావు, నిస్సులువులోకి వెళ్ళిపోయావు. ఇంకా అధికారం కల్లా, నా పార్టీ బతకడం కల్లా అనుకున్నావు. ఈరోజు మరో అవతారం పెట్టావు. విషం కక్కుతున్నావు. తెలంగాణ ప్రజల మీద విషం కక్కుతున్నావు. మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని బలి పశువులుగా చేయబోతున్నావు. అందుకే టీఆర్ఎస్ నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, కేటీఆర్ మాటలు విని మీరు గనక అధికారుల మీద దాడులు చేస్తే మిమ్మల్ని కూడా కేసుల్లో జైలుకు పోతారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ మళ్ళీ కేటీఆర్ అధికారంలో రావాలని చూస్తున్నాడు. మిమ్మల్ని రెచ్చగొట్టి మరో తెలంగాణ ఉద్యమంలో ప్రజలు రెచ్చగొట్టి అగ్గిపెట్ట హరీష్ రావు ఎట్లా చేశాడు? ఆ పాత్ర ఇప్పుడు ఈయన పోషిస్తున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ఈ దుర్మార్గమైన చర్యలను ఖండించాలి. 10 సంవత్సరాలు అంత దుర్మార్గమైన పరిపాలన చేసిన ఏ రోజైనా కాంగ్రెస్ నాయకులు అధికారుల మీద దాడి చేసామా మిత్రులారా? మమ్మల్ని అసలు రోడ్డు మీద రానివ్వబోతుంది. నువ్వు మీ అయ్యా ఏ జిల్లాకు వస్తే మమ్మల్ని ముందే అరెస్ట్ చేస్తుంది. మా ఫ్లెక్సీ చూస్తే ఓడ్చుకోలేకపోతుంది. అయినా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు మాట్లాడినా, ఎంత విషం కక్కుతున్నా సహించి ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు బిడ్డ నీ అంతు చూస్తామని చెప్పి వేచి చూస్తున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం. ప్రజలు తప్పుదోవ పట్టించొద్దు. మేము ఏమీ చేయలేదని మేము ఏం చేసామో ప్రజలు చూస్తున్నారు. మీ కుటుంబం తప్ప ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాము. మీరు చేసిన అప్పుల్ని ఎక్కువ వడ్డీల్ని తక్కువ చేస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీ పరిపాలనని సరిదిద్దుతున్నాము. ఇదంతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుంది. దీన్ని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని నీకు అర్థమైపోయింది. కాబట్టే నీ అవాకులు చెవాకులు. మిత్రులారా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఐకమత్యంతో ఏర్పరచుకున్న ప్రభుత్వం. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనలాంటి కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుడి మీద ఉంది. ఈ కేసీఆర్ చేసే కుట్రల్లో కుతంత్రాలు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కాంగ్రెస్ నాయకుడు వారి వారి వేదిక మీద ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గమైన కేటీఆర్, ఈ విషనాగు, ఈ కల్వకుంట విషం పూరితమైన కుటుంబం అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నారు. ఇక్కడున్న కేడి, అక్కడున్న మోడీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారు గతంలో. అయినా సరే వారి కుట్రల్లో కుతంత్రాలు ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు వచ్చింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కేటీఆర్ దుర్మార్గాలను ఎక్కడిక్కడ ఖండించి ఎక్కడిక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇదే వేదిక మీద ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అధికార ప్రతినిధిగా కేటీఆర్ నిన్నొకే
మాట చెప్పారు, మేము ఎక్కడ అవినీతి చేశామా, మేము మా కుటుంబానికి లబ్ధి చేకూరే పని చేశామా అని. ఈ ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 1000 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది? 1000 కోట్ల రూపాయల వైట్ మనీ మీ అకౌంట్లోకి ఎక్కడ వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఇది కిట్ ప్రోక కాదా? దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 100 కోట్లు లేవు. జాతీయ పార్టీకి ఇన్ని రాష్ట్రాల అధికారంలో ఉండి ఈ దేశాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 100 కోట్లు లేవు. నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మీకు 1000 కోట్లు వచ్చినాయి. బిడ్డ ఎక్కడ 1000 కోట్లు? ఇంకా లుచ్చా మాటలు మాట్లాడుతున్నా బయట కూర్చొని వేదికల మీద, టీవీల్లో, ట్విట్టర్లో. ఇది అవినీతి కాదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఓ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయలేదా? వారందరికీ అనేక పెట్టుబడులు పెట్టే విధంగా వారు లబ్ధి చేకూరు చేయలేదా? ఈరోజు పుట్టబోతు మాట్లాడుతున్నావు. మాట్లాడితే తిరుపతి రెడ్డి ఎవరు అంటావు? అరే సన్నాసి ఎదవని తెలియదా? తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆ నియోజకవర్గంలో. గత 17 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో కష్టాలు నష్టాలు బాగోలు చూసుకున్న వ్యక్తి తిరుపతి రెడ్డి. అక్కడ బరాబరు 100 మంది 200 మంది 1000 మంది తిరిగి అక్కున్న వ్యక్తి తిరుపతి రెడ్డి. అక్కడ పార్టీని బతికించి ముఖ్యమంత్రి గెలిపించడానికి ముఖ్య పాత్ర పోయించిన వ్యక్తి తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి ఉంటారు. అరే ఓరాడు మాట్లాడతాం, మేము మాట్లాడలేమా? మేము ఇంకా పెద్ద మాట్లాడతాం. కేటీఆర్ నీ నోరు బాధకులో పెట్టుకో. నీ లుచ్చా మాటలు ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఒక్కడి వచ్చి ఏడుపులు ఏడ్చి నేను జైలు పోతా, ఎవరు సానుభూతి చూపించరు. తప్పు చేస్తే జైలు పోవాల్సిందే. నీ అవినీతి బయటకు తీస్తే ప్రతి నెల ఒక అవినీతి బయటకు వస్తుంది. నిన్ను ఆ అవినీతి మీద జైలు వేస్తే 100 సంవత్సరాలు జైల్లో ఉంటావు. 1 2 ఎంత అవినీతి, ఎన్ని భూ అక్రమాలు. ఇప్పుడు మాకు చెప్తున్నాం అధికారులంతా మా మాట విన్నాను. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిజాయితీమైన అధికారుల్ని వివిధ స్థానాల్లో కూర్చోబెట్టాడు. మీ లెక్క అక్రమాలు చేయడం, మీ లెక్క అధికారులు ట్రాన్స్పరెంట్ డబ్బులు వసూలు చేయడం, అది మా ప్రభుత్వం గొప్పతనం. మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కే నీకు లేదు. నీ అయ్యకు లేదు, నీ బావకు లేదు. ఏ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడిన వ్యక్తి, ఏ రోజు వారి నాయకులతో మాట్లాడిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కుట్ర పన్ని 40 సార్లు 50 సార్లు ఫోన్లు మాట్లాడి రెచ్చగొట్టి అధికారుల మీద హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిగా నిన్ను జైల్లో పెట్టాల్సిందే. ఈ కేసులో, ఈ లగచర్ల కేసులో మొదటి ముద్దాయి నువ్వే. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గం రాజకీయాలు సహించే పనే లేదు. ఈ కేసులో కేటీఆర్నే ప్రథమ ముద్దాయం చేయాలి, కేటీఆర్నే శిక్షించాలి, 100% కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఏది ఏమైనా కేటీఆర్ మీరు చేసే దుర్మార్గ చర్యల్ని కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నీ యొక్క చర్యల్ని, నీ విష ప్రచారాన్ని, నీ కాలకూట విషయాన్ని, నీ కుటుంబం, ఈ తెలంగాణ ప్రజల మీద పెట్టిన పన్నాగాన్ని విఫలం చేస్తుంది ఈ ప్రభుత్వం. 100% నువ్వు శిక్షార్హువే, నీకు శిక్ష పడాల్సిందే. ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి చేతులోంచి, కన్ని చూపులోంచి నువ్వు తప్పించుకోలేవు. నీకు శిక్ష తప్పదు, నీకు జైలు జీవితం తప్పదు, నీకు చెప్పకూడదు తప్పదు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని ఛానల్లో మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా, ఇది ఈ రోజు ప్రజాప్రభుత్వం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడి 5 సంవత్సరాల సంపూర్ణ కాలంలో 5 సంవత్సరాలు సంపూర్ణంగా మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. నీలాంటి దుర్మార్గుల ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నీ యొక్క లాంటి దుర్మార్గుల విషయాన్ని ప్రజల మీద పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మా పార్టీ మీద ఉంది, మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలా మేము చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఇలాంటి దుర్మార్గమైన నీచమైన సంఘటనలు జరిగితే నిర్దాక్షిణ్యంగా అణిచివేసి
నిర్దాక్షిణ్యంగా తక్షణమే నీలాంటి వ్యక్తుల్ని జైలు పంపించే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.